సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న ఇష్యూస్ మేజర్గా మద్యంకి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారని చెప్పేసి అని, ఆసుపత్రి పాలయ్యారని చెప్పేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సభలో మాట్లాడారు దీనికి సంబంధించి. ఇప్పుడు ఇదే మద్యానికి సంబంధించి, ఇదే కల్తీ మద్యానికి సంబంధించి ఇష్యూస్ రేజ్ అయ్యాయి బాగా. అంటే ప్రభుత్వం మారిపోయింది, దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోయారు కూటమి ప్రభుత్వం అనేది? ఇదే మద్యానికి సంబంధించి ఎందుకు ఇప్పుడు మనం మద్యం పాలసీ మార్చుకోవచ్చు, కానీ ఆ ఇష్యూస్ అట్లాగే ఉండిపోయాయి. ఇప్పుడు అదే కల్తీ మద్యం అని, అదే అమ్ముతున్నారు, అదే బ్రాండ్స్ అని. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని కట్టడి చేయలేకపోయింది అనేది మెయిన్ పాయింట్ ఒకటి. అయితే ఇప్పుడు ఇంటర్నల్ గా వినిపిస్తున్న పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఆ వైసీపీ ప్రభుత్వం వాళ్ళే వీళ్ళు కలిసి కుమ్మక్కయ్యి చేస్తూ ఉన్నారు. సో బయటికి మాత్రం అట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళు మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అనే పాయింట్ మాత్రం ఎక్స్పోజ్ అవుతుంది. దీనికి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండి, వండర్ఫుల్. ఈవేళ దేశాన్ని కుదిపేస్తున్నది లిక్కర్ స్కామ్స్. ప్రతి రాష్ట్రం నుంచి పెద్ద పెద్ద రాష్ట్రాలు, రాజకీయ నాయకులు ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు లిక్కర్. ఇంకంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్నటువంటి కాంట్రాక్టులు, చిన్న దాంట్లో కన్నా ఒక టర్మ్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించేటువంటి విధానం ఉన్నది లిక్కర్ స్కామ్. 100%. అది బహిరంగంగా కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో అన్న ఉంది, ఆన్ ది రికార్డ్సే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణకి లాభాలు వచ్చేది ఏదైనా ఉంది అంటే అది లిక్కరే అన్నది ఆయన మాట్లాడారు కూడా. సో అది గుర్తొస్తుంది చెప్తా ఉంటే. ఒక 50 ఏళ్ల క్రితం రామకృష్ణ హెగ్డే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, లిక్కర్ స్కామ్లు బాటిలింగ్ స్కామ్ దాంట్లో ఆయన పదవి పోగొట్టుకున్నాడు. ఈవేళ దేశ రాజకీయాలన్నీ కూడా రాజకీయ పార్టీలు అధికార పక్షం పక్కన ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో దాని చుట్టూ తిరగడానికి 2 ప్రధానమైన ఆదాయ మార్గాలు: లిక్కర్ మైన్స్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఏ రాష్ట్రం అయినా సరే అది వెనుకబడిపోయి ఉంటుంది. ఇంకా దానికి అసలు ఆదాయం, ఎందుకంటే రెవెన్యూ ఉంటే కానీ అభివృద్ధి చెందదు. లిక్కర్లో రెవెన్యూ ఉండదు, రెవెన్యూ గండే, ఆదాయం ఎక్కువ నాయకులకి. మీకు లిక్కర్ స్కామ్లు ఏమైనా బయటకు వచ్చాయంటే ఎన్ఫోర్స్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ బయట పెట్టినవే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఎన్ని వేల కోట్ల రూపాయలకి అది వ్యాపారాలు జరిగిపోతున్నాయి, టర్న్ ఓవర్ అయిపోయింది. మనకి పైసలు రాలేదేమిటి, ట్యాక్స్ అక్కడ పెట్టుకున్నారు కదా, అంతే కదా, ఈడీ పట్టుకుంది అక్కడ. అవును. కాబట్టి ఇప్పుడు మైన్స్, మినరల్స్ అండ్ లిక్కర్ 2024 ఎన్నికలకి, 2019 ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసాక చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్త స్కీమ్ ఒకటి తయారు చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. లిక్కర్ నోటిఫికేషన్ 2019 ఆఫ్టర్ ఎలక్షన్ నోటిఫికేషన్. ఇది ఇక్కడ మర్చిపోకూడదు మనం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల్ని, రాజకీయ పార్టీ ఎన్నికలు వెళ్తూ విధాన నిర్ణయాలు ఎన్ని తీసుకోకూడదు. ఇట్ ఇస్ వైలేషన్, ఇట్ ఇస్ ఎన్ అఫెన్స్ కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్తూ మార్చిలో సప్లై ఆర్డర్స్ మీద కాంట్రాక్ట్ చేసి నిర్ణయాలు తీసుకున్నారు 2019లో. అదే నిర్ణయాల్ని ఇప్పటికి కూడా వెనక్కి తోడలేదు. బ్రాండ్స్ కొత్తవి, డిస్టిలరీస్ కొత్తవి. ఇప్పుడు అక్కడ ఉనికిలో లేని డిస్టిలరీస్, అసలు డిస్టిలరీస్ ఉన్నాయా లేదా, అటువంటి డిస్టిలరీస్ ఇప్పుడే నడుపుతున్నారా, వాళ్ళకి ప్రామాణికత ఏముంది, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాం, ఇది స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, దాని మీద ఎవరు నిర్ణయం తీసుకున్నారు? అంతకుముందే మార్కెట్ లో సెటిల్ అయిపోయిన బ్రాండ్స్ గుడ్ విల్ ఎక్వైర్ చేసుకునే, ఎందుకంటే వాళ్ళకి కూడా దీర్ఘకాలం విఫణిలో ఉన్నారు. ఈ లిక్కర్ విఫణి, దాంతో నిలబడడం చాలా కష్టం. లిక్కర్ విఫణిలో ఉన్నటువంటి మహానుభావులు ఉద్దండులు ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అనుకుందాం, క్వాలిటీతో. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంది. బ్రాండ్ వాల్యూ మెయిన్ ఏ వస్తువుకైనా కంపల్సరీగా. అయ్యో దాని వెనకాల గుడ్ విల్ ఉంది, కొన్ని కోట్ల రూపాయలు గుడ్ విల్ ఉంటుంది. ఆ బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లు వచ్చేప్పటికి అది ఎవరికి జవాబుదారీ ఉండదు. కాబట్టి అటువంటి లిక్కరు దాంట్లో ప్రామాణికత ఉండదు. కాబట్టి దాని చీప్ లిక్కర్ కన్నా హీనం. ఆ లిక్కర్ భరోసా అంటే ఆ లిక్కర్ ప్రమాదకరమైంది కాదు అని నమ్మకం ఎవరికి కలగదు. డిస్టిలరీస్ కొత్త వాళ్ళకి ఏం అనుభవం ఉంది, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు,
అంటే మీకు కోవిడ్ టైంలో ఒక జరిగింది చెప్తాం, లిక్కర్ షాపులు బంద్ చేశారు కదా, అవును. శానిటైజర్ తాగేసేవారు వీళ్ళందరూ. అవును. అంటే ఆ ఎడిక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు శానిటైజర్ తాగేశారు. ఏదో ఒకటి తాగేస్తారు. దానికి దీనికి తేడా తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వీడు ఎలాగ శానిటైజర్ అలవాటు పడ్డారు. మనం సప్లై చేసే లిక్కర్ కూడా ఆ విధంగా ఆ ప్రమాణాలతో ఉంటే బాగుంటుందేమో అనుకుంటా. ఎందుకంటే అడ్రస్ లేని వాళ్ళు, వీళ్ళు చిరునామా లేని వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు, సుదీర్ఘమైన విఫణలో ఒక చరిత్ర అంటూ ఉండాలి. ఏ వస్తువు తయారు చేసినా ఇది లిక్కర్ అన్నది ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం. ఎలాగో సామాన్యుడికి వాడికి కూడా అలవాటు పడిపోయాడు కాబట్టి ఆ రోజంతా కష్టపడి బడలికి తీరడానికి లేదా కొంచెం ఉపశమనం కోసం తాగడానికి కొంచెం అలవాటు పడ్డాడు. మనం దేశీయమైన రకాలు అయితే కళ్ళు లేకపోతే ఇంకేదైతే ఉన్నాయో వాటి నుంచి వీటిని వీటి వైపు మళ్లించేశారు. కళ్ళు పూర్వం కళ్ళే తాగేవారు, ఈ కళ్ళు లేదు ఇప్పుడు దీంట్లోకి వచ్చేసారు. కల్తీ, దాంట్లోనే కల్తీ, దీంట్లోనే కల్తీ. కాబట్టి దీన్ని 2019 నుంచి వెళ్దాం. ఒకసారి నేను ఇదే మాట్లాడుతుంటే, లిక్కర్ స్కాముల గురించి మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ మీదనే మనం మాట్లాడదామా, కాస్త వెనక్కి వెళ్దామా అన్నాను నేను. ఈవేళ ప్రభుత్వం మీద మనం ప్రశ్నిస్తున్నాం అన్నాడు. ప్రభుత్వం మీద ప్రశ్నిస్తుంటే విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతే కదా, చూడాలి కదా, బేసిక్స్ మూలాలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఇప్పుడు ఒక డంప్ బాంబులు లేకపోతే వెపన్స్ లేకపోతే ఎక్స్ప్లోసివ్ డంప్ ఒకటి పట్టుకున్నారు. ఆ డంప్ దగ్గర వాచ్యమని నిన్నో వచ్చాడు. వెంటనే మనం తీసుకెళ్ళిపోతాం మనం డంప్ దగ్గర వాచ్యమని. అరే కాదురా బాబు, వెనక్కి వెళ్దాం. ఎప్పటి నుంచి డంపు నడుస్తుంది, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు ఇక్కడ దీన్ని వాడుకుంటున్నారు, వెనక్కి వెళ్ళాలి కదా. విచారణ దర్యాప్తు ముందు ఎంతమంది ఉన్నారు అక్కడ చూడాలి, దర్యాప్తు అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి లిక్కర్ స్కామ్ దర్యాప్తుకి కట్ ఆఫ్ డేట్ ఏమిటి? వెళ్దాం వెనక్కి. ఓ పెద్ద పాప మిత్రుడు అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి మొత్తం వెళ్దాం, 30-50 ఏళ్ళకి వెళ్దాం, 50 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. అవసరమైతే మెక్డవల్స్ కంపెనీని నిర్వహించిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం. కాబట్టి ఈ వేళ జరుగుతున్నటువంటి ఈ స్కాములో ప్రధాన నిందితుల దగ్గర విచారణ దర్యాప్తు చేసినట్టయితే ఎవరెవరు పడతారు? ఇప్పుడు 2019 మార్చి ఎన్నికల ప్రకటన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫ్ఐఆర్ కంటే రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయింది, కేసు రిజిస్టర్ అయింది. మరి అయితే దర్యాప్తు ఎందుకు జరగదు? దర్యాప్తు చేసే సంస్థకు చిలక. దర్యాప్తు చేసే సంస్థలు అంటే మీరు దాన్ని ఏమంటారు, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా చిలకలు. ఈ చిలకల్ని పంజరంలో పెట్టే యజమాని వేరే ఉన్నాడు, ఆయనే పాలకుడు. ప్యారెట్ ఇన్ కేస్ 2G స్పెక్ట్రమ్ కేసు సుప్రీంకోర్టు పాస్ చేసిన కామెంట్ ఇది. సిబిఐ కౌంటర్ ఇయ్యాలి. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా 2G స్పెక్ట్రమ్ రాజా మీద 2G స్పెక్ట్రమ్ టెలికమ్యూనికేషన్స్ కేసు, ఆ సిబిఐ వాళ్ళు సంతకం పెట్టుకుని కౌంటర్ వేయాలి. ఈ కౌంటర్ వేయడానికి ఇస్తే ఆ కౌంటర్ కరెక్ట్ చేసి తీసుకొచ్చాడు సిబిఐ ఆఫీసర్. ఏంటి కరెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే, మీకు సొలిసిటర్ జనరల్ తయారు చేసి ఇచ్చింది. ఏంటి కలెక్టర్ ఈ కరెక్షన్స్ ఉన్నాయేంటి, ఆయన రాసింది మాకు ఇచ్చారు, దాంట్లో ఉన్న దీనికి వేడిగా ఉందంటే, నేను సిబిఐ డిపార్ట్మెంట్కి అప్ చెప్పేసి వచ్చేసానండి. వాళ్ళు ఏం చేయించారు, అక్కడ మార్పులు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో పనిచేస్తుంది సిబిఐ. అంటే చేర్పులు చేశారంటే నువ్వెందుకు ఇచ్చావు వాళ్ళకి? ఐఎమ్ సబార్డినేట్ టు ది డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, నేను సబార్డినేట్ ని. ఇవ్వాలి, వాళ్ళు అడిగితే ఇచ్చేయాలి. ఆర్ యూ నాట్ ఇండిపెండెంట్ అని అడిగింది సుప్రీంకోర్టు. నో, ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్, ఐఎమ్ వర్కింగ్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కాబట్టి ఎవరు నిందితులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న దర్యాప్తు సంస్థల ఆఫీసర్లు. అర్థమైంది కదా మీకు? అందుచేత దర్యాప్తులు ఆగిపోతాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు అక్కడ క్లీన్ చిట్ ఎవరికి ఇవ్వలే. దర్యాప్తు జరగట్లా, ముందుకు వెళ్ళట్లా. కారణం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఎవరైతే ప్రధాన ముద్దాయిగా ఉన్నారో వాళ్ళే పాలనలోకి వచ్చారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇమ్మని చెప్పి 7 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెండింగ్ ఉన్నాయి, క్రిమినల్ కేసెస్. అవి రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తులోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, హోమ్ అఫైర్స్. ఇక్కడ కాదు, ఇండిపెండెంట్ దర్యాప్తు కావాలి. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దర్యాప్తు సంస్థల దగ్గర నుంచి వెనక్కి తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలకి వీటిని
ట్రాన్స్ఫర్ చేయండి అని సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. ఆ పిల్లు పెండింగ్లో ఉంది. ఓకే. సో ఓవరాల్ సినారియో ప్రకారం సో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, ఇప్పుడున్న వాళ్ళు కానివ్వండి, సరే మేము వ్యాపారం చేస్తాం, మీరు పరిపాలించండి, మధ్యలో ఏదైనా ఉంటే అండర్స్టాండింగ్తో వెళ్దాం అనే కాన్సెప్ట్తో ఈ లిక్కర్ స్కామ్ కానివ్వండి, అంటే మద్యానికి సంబంధించి ఇసుక మాఫియా కానీ జరుగుతుంది అనేది ఈ ఓవరాల్ సినారియో సింపుల్గా, అంతేనా? ఫైన్. మేనేజింగ్ డైరెక్టర్ మారుతారు తప్ప కంపెనీ అదే వ్యాపార సంస్థలు అదే అంటున్నాను. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జరుగుతూ ఉంది. సో ఎక్కడికి మీరు అన్నట్టు కట్ ఆఫ్ అనేది జరగట్లేదు. కట్ ఆఫ్ అని జరగట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరికి తెలియంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి విభజన చట్టంలో అయితే హామీలు ఉన్నాయో హామీల ప్రకారం ఇన్స్టిట్యూషన్స్, కేంద్ర సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. అదే ఐఐటీలు ఇచ్చారు, IIITలు ఇచ్చారు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు, బాగా ఇచ్చారు అన్ని చోట్ల. కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అలాగే సెంట్రల్ ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చారు. దానికి అటాచ్డ్ డెవలప్ చేశారు, కాలేజీకి డెవలప్ చేశారు, దాన్ని బాగా స్టెప్అప్ చేశారు. దాన్ని 6 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 6 మెడికల్ కాలేజీకి లింక్ గా రెఫరల్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లింకప్ చేశారు. అవి కాకుండా బాగా మెడికల్ కాలేజ్ దాన్ని ఓకే సెంట్రల్ గా హాస్పిటల్స్ ఇచ్చారు, మెడికల్ కాలేజీ పెద్దవి ఇచ్చారు, కోట్లాది రూపాయలు వాటికి శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, అటాచ్డ్ కాలేజీల్ని మేము నిర్వహించలేము, వాటి కన్స్ట్రక్షన్ చాలా కష్టము, 5 ఏళ్ళలో చేయలేం, 6 ఏళ్ళలో చేయలేం, 10 ఏళ్ళలో చేయలేం అని ప్రభుత్వ పరం చేస్తున్నారు. ఇది విన్నారు కదా మీరు. నా క్వశ్చన్ అదే నెక్స్ట్ మీ క్వశ్చన్ వచ్చేసారు టాపిక్ లోకి.